యేసు ప్రభు రాకతో 3 తొలగించబడ్డాయి అక్కడ. కొంతమంది గృహాలలో ఒక పక్క శాపాన్ని అనుభవిస్తారు, కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసుకునే బతుకులు మాత్రం మార్చుకోరు. వీళ్ళు అల్లాడుతుంటారు, కానీ ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసుకుని ఇది శాపగ్రస్తులు. వీళ్ళే శాపంలో అల్లాడుతా, వీళ్ళే అపహాస్య బతుకుతా మళ్ళీ ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసి ఆనందపడుతుంటారు. కొన్ని కుటుంబాలు ఇలాంటిది మనం చూడవచ్చు. వీళ్ళ బతుకులే బాగుండవు, వాళ్ళే శాపంలో అల్లాడుతుంటారు, కానీ ఎదుటి వాళ్ళని అపహాస్యాలు చేసుకుని ఓదార్పు పొందుతుంటారు వీళ్ళు. ఎట్లాంటి ఫ్యామిలీస్ తగిలినాయా మీకు? తగిలినాయా? వాళ్ళు మిమ్మల్ని కూడా ఎగతాళి చేయొచ్చు, ఇప్పటికీ చేస్తుండొచ్చు. వాళ్ళు వాళ్ళ బతుకులు ఏమన్నా బాగున్నాయా? వాడు కూడా 3 మూసి 6 అతుకుతుంటాడు. వాళ్ళు వాడేం ఆమె బాగుంటే లేదు, వాడేం బాగా తెచ్చేది ఏం లేదు. అదే మన బతుకు ఇలా ఉందిరా, మన కర్మ ఇలా కాలింది, మనం ఈ శాపాన్ని అనుభవిస్తున్నాం, మన బాధ ఏంది, మన ఇబ్బంది ఏంది కాదు. లోకల వ్యవహారం కావాలి. వాడు నీ జోలికి వస్తాడు, వాడు ఏదో బాగున్నట్టు. ఈ అపహాసపు బతుకులు అనమాట. యేసు ప్రభుని ఒకవేళ మనం కానీ మన ఇంట చేర్చుకుంటే, యేసు ప్రభుకి మనం ఇంత చోటిస్తే, ఆయనని కాసేపు మన ఇంట కాసేపు ఆయిరంటు ఉంచితేనే అలాంటి పరిస్థితి ఉంటే, నిత్య నివాసిగా నీతోనే ఉండడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. నేను విరిగి నీ ఇంట నిత్యము యేసయ్యకి స్థానం ఇస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. ఈరోజు ఎన్ని గృహాలలో, ఎన్ని కుటుంబాల్లో నిజంగా యేసు ప్రభుకి హృదయపూర్వకంగా చోటు ఇవ్వబడిందో ఆ ఇల్లు ధన్యం, ఆ ఇల్లు ధన్యం. సరే, అసలు పాయింట్కి వస్తాను. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు, నాకు స్థలం ఇవ్వండి అని మాట్లాడతాడు. వాళ్ళందరూ ఆయన అపహాస్యం చేశారని రాసుంది. వాళ్ళు ఎవరిని అపహాస్యం చేస్తున్నారు? జీవాధిపతిని. సర్వ శరీరులకు ఎవరు జీవవాయువును ఊదారో ఆయనను వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. అయినా సరే యాయిరు తన కోసం వచ్చిన ఆ జనాభా మొత్తాన్ని పట్టించుకోలేదు, కానీ యేసు ప్రభుని మాత్రమే తను స్వాగతించాడు. ఆయన అన్నాడు, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, బోధకుడికి స్థలం ఇవ్వమని అడిగాడు కదా, బోధకుడికి స్థలం ఇవ్వండి, మీరందరూ బయటికి బండి అన్నాడు. యాయిరు, మేము నీ కోసం వచ్చాం, నీ పాప చనిపోయిందని నిన్ను ఓదార్చడానికి వచ్చాం, ఫ్లూట్ వాయించి మ్యూజిక్ లేసి మరి ఆడవడానికి వచ్చాం, నువ్వు మమ్మల్ని బయటికి వెళ్ళగొడుతున్నావేంటి అంటే, ఆ బోధకుడు ఒక్కడు చాలా, నీకు మేము అక్కర్లేదా? నాకు మీరు ఎవ్వరు వద్దు, నాకు ఆయన చాలు, మీరు వెళ్ళిపోండి, మీరు బయటికి వెళ్ళిపోండి. నా ఇల్లు ఇప్పుడు మరణపు వాసనతో నిండి ఉంది. మానవ జాతికి శాపంగా పరిణమించినటువంటి మరణపు వాసనతో నా ఇల్లు నిండి ఉంది. ఏడుపుతో, దుఃఖ స్వరాలతో, ప్రలాపాలతో, అంగలార్పుతో నా ఇల్లు నిండి ఉంది. ఇప్పుడు నా ఇంట్లో ఇవి కాదు ఉండాల్సింది. నా ఇంట్లో సమాధానకర్త ఉండాలి, నా ఇంట్లో జీవాధిపతి ఉండాలి, నా ఇంట్లో విమోచకుడు ఉండాలి, నా ఇంట్లో ఆశ్చర్యకరుడు ఉండాలి, మీరు వెళ్ళిపోండి బయటికి అని వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. సణుక్కుంటా, గొణుక్కుంటా, అపహాస్యం చేసుకుంటా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇతను కావాలని మనం వస్తే మనల్ని ఎంత ముఖం మీదనే అవమానపరుస్తున్నాడు, ఆ బోధకుడిని లోపల చేర్చుకొని మన అందరినీ బయటికి నెట్టేశాడు, ఇదేరా మన వాళ్ళ మర్యాద అనుకుంటా. ఎన్ని సణుగుళ్ళు ఉంటాయిగా, ఆ సణుగుళ్ళని సణుక్కుంటూ వెళ్ళిపోయారు బయటికి. మరి అంతే కదండి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, మీ చుట్టాలు చాలామంది ఉన్నారు, మీరు మొత్తం బయటికి పోండి, పాస్టర్ గారు వచ్చాడంటే వాళ్ళకి ఎట్టుంటుంది? అంటే మేము ఎదవలమా? అంటే మేము వేస్ట్ కాలమా? అంటే మేము పనికి మాలిన వాళ్ళమా? ఆయన గొప్పోడా? ఆయన వస్తే మేము బావాలా? ఇదేనా మాకు ఇచ్చే మర్యాద? అందులో ఈ చుట్టాలనే వాళ్ళకి మహా ఫీలింగు, మామూలుగా సాగించుకోరు. స్తోత్రం, పెద్దగా చెప్పండి. ఎన్ని సణుగుళ్ళు ఉంటాయో అవేవి పట్టించుకోవాలి. మీరు ఉంటే ఉండండి, పోతే ఇప్పుడు నాకు వేరు, అది అవసరం లేదు. ఎందుకంటే మీరెవరో చచ్చిపోయిన దాని గురించి ఆడవటానికి పనికి వస్తారే తప్ప చచ్చిపోయిన దాన్ని సజీవురాలుగా చేసేటువంటి దమ్ము మీలో ఎవరికి లేదు. కానీ ఈ ఒక్కడికి ఉంది, బోధకుడికి ఉంది, నజరేయుడగు యేసుకుంది. కాబట్టి మొత్తం వెళ్ళిపోయినా, అందరు నన్ను వదిలేసి అసహించుకొని వెళ్ళిపోయినా, నాకు యేసు చాలు, నా ఇంట్లో యేసై ఉండాలి అని తన ఇంట్లోనికి యేసు ప్రభుని చేర్చుకొని మొత్తం ఎల్లగొట్టాడు. ఈ పిల్లన గ్రోవ్లో ఆయించి, ఫ్లూట్లో ఆయించి, మ్యూజిక్ లేచి మరి ఏడిచి వాళ్ళందరినీ బయటికి పంపించేసి, యేసు ప్రభుతో పాటు ఆయన 3 శిష్యులు, పేతురు, యోహాను, యాకోబు అనే 3 లోపలికి పిలిచాడు. యాయిరు భార్యని పిలిచాడు. వీళ్ళు 3, వాళ్ళు 3, చచ్చిపోయిన అమ్మాయి, మొత్తం 7. ఇంకంతే, డోర్ క్లోజ్. ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళాడు,
తల్లి తాకుమి అన్నాడు. చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను అన్నాడు. ఆయన ఆ మాట అన్నాడో లేదో, ఆ చిన్నది దిగ్గున లేచి కూర్చుంది. చచ్చిపోయింది, లేచి కూర్చుంది. నిద్రపోయిన ఒక వ్యక్తిని మనం పిలిస్తే పలికి లేచినట్టుగా, మేల్కొన్నట్టుగా, మృతురాలైన ఆ 12 ఏళ్ల అమ్మాయి సజీవురాలై నిద్ర నుండి మేల్కొన్నట్టే లేచింది. యాయిరు భార్య చూశాడు. ఆ పాపను వాళ్ళ చేతికి అప్పగిచ్చాడు. నేను చేసే పని నేను చేశాను, ఇప్పుడు మీరు చేసే పని మీరు చేయండి, ఆమెకు ఆహారము పెట్టండి అన్నాడు. ఆమెకి ఏం పెట్టాలి? ఆహారం పెట్టండి. ఇన్నాళ్ళు ఆ బిడ్డ జబ్బు చేసి తిండి తిప్పలు లేకుండా మరణ స్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెని చావు నుండి బ్రతికించడమే కాదు, మళ్ళా ఆహారం తినడానికి అనుకూలంగా ఆ శరీరం మార్చబడింది. ఒకప్పుడు రోగి అయి తినలేక ఏమీ ముట్టలేక శుష్కించి చనిపోయిన ఆ పాప ఇప్పుడు సజీవురాలు అవటమే కాదు, ఆహారం తినడానికి యోగ్యంగా ఆ శరీరం మారింది. ఆయన అంటున్నాడు, నేను చేసేది నేను చేశాను, ఇప్పుడు మీరు చేయాల్సింది ఉంది. చచ్చిపోయిన ఒక వ్యక్తిని బతికించడం మీకు చేత కాదు, కానీ బతికున్న వ్యక్తిని బలపరచడం మీకు చేత అయితే ఆహారం పెట్టి బలపరచండి అని వాళ్ళకి బాధ్యత అప్పచెప్పాడు. అక్కడ ఆ నివాసంలో యేసు ప్రభు ఆహ్వానించబడినందున, ఆయన చేర్చబడినందున ఆ ఇంట అంగలార్పు, ప్రలాపము అనేవి నిలిచిపోయాయి. అంగలార్పు, ప్రలాపము ఉన్న చోట ఇప్పుడు ఆనంద ధ్వనులు వచ్చేసాయి. నిమిషాల్లోనే మారిపోయింది పరిస్థితి అంతా కూడా, నిమిషాల్లోనే మారిపోయింది. యేసయ్య రాకతో పరిస్థితులు ఎలా మారిపోతాయో బైబిల్లో కొన్ని సూచనలు, కొన్ని స్పష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందులో ఈ ఉదంతం ఒకటి. అంగలార్పు, ప్రలాపాలు ఏమైపోయాయి? ఇప్పుడు ఆనంద ధ్వనులు అయిపోయాయి, సంతోషగానాలు అయిపోయాయి. మరణపు వాసన తొలగించబడి అక్కడ జీవపు వాసన వెదజల్లుతుంది, సజీవుని పరిమళం ఆ ఇంట. అక్కడ జీవపు వాసన, ఇప్పుడు చావు వాసన లేదు అక్కడ ఏడుపు లేదు, అంగలార్పు లేదు, అక్కడ శాపము లేదు. అక్కడ ఇప్పుడు జీవము, ఆనందము, సంతోషము, పరవశం నిండిపోయాయి ఇప్పుడు ఆ ఇంట. యేసు ప్రభుని చేర్చుకుని యేసు ప్రభుకి సరైనటువంటి స్థలం ఇస్తే, యేసు ప్రభుకి మన ఇంట సరైన గౌరవం ఇస్తే, మన ఇల్లు ఏ పరిస్థితుల్లో మార్చబడిద్దో ఈ స్టోరీ ఒక మంచి సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏమేమి తొలగిపోయినాయి? ఏడుపు, దుఃఖము, ప్రలాపము, అంగలార్పు మొత్తం ఒకటే. ఆ ఇంట నుండి 3 తొలగించబడ్డాయి. 1, దుఃఖము తొలగించబడింది, అంగలార్పు, ఏడుపు తొలగించబడింది. 2, మరణపు వాసన తొలగించబడింది. 3, అపహాస్యం కూడా ఆ ఇంట తొలగిపోయింది. యేసు ప్రభు రాకతో 3 తొలగించబడ్డాయి అక్కడ. కొంతమంది గృహాలలో ఒక పక్క శాపాన్ని అనుభవిస్తారు, కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసుకునే బతుకులు మాత్రం మార్చుకోరు. వీళ్ళు అల్లాడుతుంటారు, కానీ ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసుకొని, ఇది శాపగ్రస్తులు, వీళ్ళే శాపంలో అల్లాడుతా, వీళ్ళే అపహాస్య బతుకుతా, మళ్ళీ ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసి ఆనందపడుతుంటారు. కొన్ని కుటుంబాల్లో ఇలాంటిది మనం చూడవచ్చు. వీళ్ళ బతుకులే బాగుండవు, వాళ్ళే శాపంలో అల్లాడుతుంటారు, కానీ ఎదుటి వాళ్ళని అపహాస్యాలు చేసుకొని ఓదార్పు పొందుతుంటారు వీళ్ళు. ఎట్లాంటి ఫ్యామిలీస్ తగిలినాయా మీకు? తగిలినాయా? వాళ్ళు మిమ్మల్ని కూడా ఎగతాళి చేయొచ్చు, ఇప్పటికీ చేస్తుండొచ్చు. మళ్ళీ వాళ్ళ బతుకులు ఏమన్నా బాగున్నాయా? వాడు కూడా 3 మూసి 6 అతుకుతుంటాడు. మళ్ళీ వాడేం ఆమె బాగుంటే లేదు, వాడేం బాగా తెచ్చేది ఏం లేదు. అదే మన బతుకు ఇలా ఉందిరా, మన కర్మ ఇలా కాలింది, మనం ఈ శాపాన్ని అనుభవిస్తున్నాం, మన బాధ ఏంది, మన ఇబ్బంది ఏంది కాదు. లోకల వ్యవహారం కావాలి. వాడు నీ జోలికి వస్తాడు, వాడు ఏదో బాగున్నట్టు. ఈ అపహాసపు బతుకులు అన్నమాట. యేసు ప్రభుని ఒకవేళ మనం కానీ మన ఇంట చేర్చుకుంటే, యేసు ప్రభుకి మనం ఇంత చోటిస్తే, ఆయనని కాసేపు మన ఇంట కాసేపు ఉంచితేనే అలాంటి పరిస్థితి ఉంటే, నిత్య నివాసిగా
నీతోనే ఉండటానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు నేను ఎరిగి నీ ఇంట నిత్యము యేసయ్యకి స్థానం ఇస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. ఈరోజు ఎన్ని గృహాలలో, ఎన్ని కుటుంబాల్లో నిజంగా యేసు ప్రభుకి హృదయపూర్వకంగా చోటు ఇవ్వబడిందో ఆ ఇల్లు ధన్యం, ఆ ఇల్లు ధన్యం. ఒకటి, ఇక్కడ 3 తొలగించబడ్డాయి: అంగలార్పు, అపహాస్యము, మరణపు వాసన. 3 తొలగించబడ్డాయి. వాటి స్థానంలో అంగలార్పు దగ్గర ఆనంద ధ్వని, అపహాస్యం దగ్గర స్తుతి, మరణపు వాసన స్థానంలో జీవపు సువాసన. యేసు ప్రభు ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి దగ్గరకు వచ్చి అడిగేది అదే: స్థలం ఇస్తావా అంటాడు, స్థలం ఇస్తావా అంటాడు. కొంతమంది ఇంట్లోకి రానిరు, ఇంటి బయటే ఉంచుతారు. ఆయన అంటాడు, ఇంటిలోనికి రానివ్వరా బాబు, కాస్త నీ జీవితంలోనికి రానివ్వు, నీ ఫ్యామిలీలోకి రానివ్వు. 2002వ సంవత్సరంలో నా ఇంటిలోనికి యేసు ప్రవేశించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన ఆనాడు ఏ వాగ్దానం చేశాడో నా జీవితంలోనికి, నా ఇంట్లోకి ప్రవేశించి ఆ వాగ్దానాన్ని అనతి కాలంలో నేను నెరవేర్చి ఆనాటి నుంచి ఈనాటి దాకా దాదాపు 23 సంవత్సరాలు ఆనంద ధ్వనులు, సంతోష ధ్వనులు, స్తుతి కీర్తనలు నా జీవితంలో పెళ్ళుబిగేటట్టు చేశాడు ఆయన. హల్లెలూయా. ఇక ముందుకును అంతే చేస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసును చేర్చుకుంటే ఏం జరిగిద్ది అన్న ఒక ప్రశ్నకి, రెండవది, ఇది చేర్చుకున్నందుకు యాయిరుకు లాభం. ఎవరికి లాభం? వాళ్ళ అమ్మాయి బతికింది. ఇంకొక ఇల్లు ఉంది, అది కూడా ఇందాక చెప్పాను నేను. ఆ ఇంట్లోకి యేసయ్యని చేర్చుకున్నారు. ఈ యేసయ్య వచ్చాడు కదా, ఇక ఊరంతా ఆ ఇంట్లోనే ఉంది. స్తోత్రం. ఊరంతా ఎక్కడ ఉంది? ఆ సమాజం అంతా ఆ ఇంట్లోనే ఉంది. ఎందుకంటే ఆ ఇంట్లో నజరేయుడగు యేసున్నాడు, సజీవుడగు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆకర్షణీయమైన వ్యక్తి ఉన్నాడు ఆ ఇంట్లో, సర్వాంగ సుందరుడు ఉన్నాడు ఆ ఇంట్లో, జీవదాత ఉన్నాడు ఆ ఇంట్లో. వెలుగు ఎక్కడుంటే పురుగులన్నీ అక్కడ గుయ్యమని చేరినట్లు నిజమైన వెలుగైన యేసయ్య ఎక్కడుంటే అక్కడ మనుషులంతా చేరిపోతారు. ఆ ఇల్లంతా నిండిపోయి పట్ల ఇంట్లో వాకిట్లో బయట ఎక్కడ పెట్టిన జనమే.